అపోస్తలులు అనగానే యేసు ప్రభువారు ఏర్పాటు చేసుకున్న 12 మంది శిష్యులు గుర్తుకు వస్తారు. అపోసల్ అన్న మాట గ్రీకు పదమైన అపోస్టలస్ నుండి వచ్చింది. ఆ మాటకు పంపబడినవాడు అని అర్థం. ఎర్లీ చర్చ్ టైంలో సువార్త ప్రకటించిన అనేకులను అపోస్తలులుగా గుర్తించారు. బైబిల్‌లో ఒకే ఒక్క స్త్రీని అపోస్తురాలుగా గుర్తించారు. ఆమె పేరు యూనియా. అంద్రోనీకు, యూనియా అనువారు పౌలుతో పాటు చెరసాలలో ఉంచబడ్డారు. వీరు యూదులైన క్రైస్తవులు, పౌలుకు బంధువులు, అపోస్తులలో ప్రసిద్ధికెక్కినవారు. అంతేకాకుండా పౌలు కంటే ముందుగానే యేసు ప్రభువును తెలుసుకున్నవారు. ఆ దినాలలో అపోస్తలుడు అని పిలువబడడం ఎంత ఘనమైనదో, ఒక స్త్రీని చెరసాలలో వేయడం కూడా అంతే ఘనహీనమైనది. యూనియా యేసు ప్రభు పైన విశ్వాసం కోసం ఆమె చెరసాలలో వేయబడ్డారు. యూనియాను ఒక అపోస్తరాలుగా గుర్తించకపోయినా, కఠినమైన దినాలలో కూడా యేసు కొరకు చెరసాలకు ధైర్యంగా వెళ్ళిన స్త్రీగా మనం గుర్తించాలి. యేసు కొరకు జీవించాలి అని అనుకునే ప్రతి స్త్రీ కూడా యూనియా వంటి ధైర్యం కలిగి ఉండాలి.